హలో అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. హోప్ యు ఆర్ ఆల్ వెల్. రైట్, ఇక న్యూస్ మళ్ళీ కొత్త న్యూస్ వచ్చేసిందండి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ న్యూస్ వస్తూ ఉంది. యాక్చువల్గా వరల్డ్ అంతా మండుతుంది ఇల్లీగల్ ఇమిగ్రేషన్తో. బేసిక్గా ఇప్పుడు ప్రజెంట్ యుఎస్లో డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపిస్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు యూకేకి వచ్చేసింది. యూకేలో కూడా కేర్ స్టామర్ కూడా మన యూకే ప్రధానమంత్రి సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపించేస్తా అని చెప్పేసి చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యూకేలో బీభత్సంగా ఉన్నారు. ఇంకా అమెరికా కన్నా చాలా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే యూకేకి మన ఈజీ యాక్సెస్ ఎలాగంటే బోట్లలో, షిప్పుల్లో వస్తున్నారు అనమాట. సో ఈ మొత్తం అందరూ బై రోడ్డు యూరోప్ ద్వారా అక్కడిక్కడ చేరుకున్న ఇమిగ్రెంట్స్ అంతా కూడా యూకేకి వస్తున్నారు. సో ఇంకా అది కాక యూకేకి జనరల్గా ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళు, వచ్చి వెళ్ళిపోకుండా ఉన్న వాళ్ళు అంటే ఈజీ రీచ్ అవ్వచ్చు. అమెరికాలో ఉన్నంత స్ట్రాంగ్ ఇమిగ్రేషన్ పాలసీస్ యాక్చువల్గా యూకేలో కొంచెం తక్కువ ఉంటాయి. వీళ్ళు లిబరల్గా ఉంటారు. అంటే వీళ్ళ కంట్రీకి ఇంత థ్రెట్ వస్తుంది అని వీళ్ళు ఎప్పుడు ఊహించలా. ఏమైందంటే ఈ యుద్ధాలు జరగటం వల్ల, ఆ యుద్ధాల వల్ల మొత్తం అంతా ఇమిగ్రేషన్ వాళ్ళు మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతా అంటే రెఫ్యూజీస్. బేసికల్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే అమెరికాకి గొడవకు వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ బేసికల్గా ఈ వార్స్ జరగటం వలన వాళ్ళందరూ బతకలేక వచ్చిన రెఫ్యూజీలు చివరికి అటోలు ఇటోలు ఎటాయి కొంతమంది తల కొన్ని పంచుకున్నారు యూరోప్లో. ఆ పంచుకున్న దాంట్లో కొంతమంది యూకేకి వచ్చారు. సో ఆ యూకేకి వచ్చింది కాక వేరే వాళ్ళు ఎవరెవరైతే అన్ని కంట్రీలు ఇప్పుడు మన ఇండియా నుంచి దాదాపు నిజంగా తవ్వితే లక్షలలో బయటపడతారు. విజిట్ వీసా మీద వచ్చి వెనక్కి వెళ్ళకుండా ఉన్న వాళ్ళు, రకరకాల వీసాలు మీకు అన్ని ఇన్ఫర్మేషన్ నేను క్లియర్గా ఇస్తాను. మీకేంటంటే డొమెస్టిక్ వీసా అని ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ పని వాళ్ళని తెచ్చుకోవచ్చు. ఈ పని వాళ్ళని తెచ్చుకునే వీసాల మీద వచ్చి ఎక్స్టెండ్ కాక ఉండిపోయిన వాళ్ళు, విజిట్ వీసా మీద వచ్చి ఎక్స్టెండ్ కాక ఉండిపోయిన వాళ్ళు ఎట్లో గొట్ల కంట్రీలో పడ్డారు అంటే ఇంకా బయటికి వెళ్ళరు. సో వీళ్ళందరినీ యాక్చువల్గా మన ప్రీవియస్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ మన రిషి సునాక్ యాక్చువల్గా రవాండా అనే ఒక ప్లేస్కి వీళ్ళందరినీ పంపించేద్దామని ప్లాన్ చేశాడు. సో మొత్తం అన్ని ఫ్లైట్లు గేట్లు ఒక్కొక్కళ్ళకి ఈచ్ పర్సన్కి 1,40,000 పౌండ్స్ ఎంతో ఖర్చు అవుతుంది అని చెప్పేసి వీళ్ళందరినీ ప్లాన్ చేసి ఎల్లగొట్టేద్దామని చెప్పి ప్లాన్ చేశాడు. చివరికి లాస్ట్లో ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇంకా ఫ్లైట్లు బయలుదేరాలనుకునే టైంకి గవర్నమెంట్ పడిపోయింది. కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు కీర్ స్టార్మర్ మన ప్రెసెంట్ ఉన్న కీర్ స్టార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాగానే ఏం చేశాడంటే ఆ ప్లాన్ని మొత్తం ఇంకా అలవాటే కదా, మన ట్రంప్ రాగానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో టక సైన్ చేసినట్టే మనోడు కూడా టక సైన్ చేశాడు. కానీ ఏమైందంటే వీళ్ళకి ఇప్పుడు హీట్ తెలిసింది. హీట్ ఎలా తెలిసింది అంటే పాపులేషన్ ఎక్కువైపోయింది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోయారు, బిజినెస్ లేదు కంట్రీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ లేదు, బిజినెస్ లేదు, ఉద్యోగాలు లేవు. సో ఎక్కడ చూసినా కానీ అసలు నిజంగా ఇప్పుడు మీకు నేను పోను కొన్ని వీడియోలు చూపిస్తా. అసలు లండన్లో ఆల్మోస్ట్ ఆల్ నిజంగా బ్రిటిష్ వాళ్ళు నాకు ఎక్కడ కనిపించడమే మానేశారు. అంటే వాళ్ళంతా అవుట్ ఆఫ్ లండన్ వెళ్ళిపోయారు. సో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో దాదాపుగా చాలా ప్లేసెస్లో మన గుజరాతీసు లేకపోతే మనం ఓల్ సార్ట్ ఆఫ్ ఇండియన్స్, తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు, శ్రీలంకన్ వాళ్ళు, అలా రకరకాలుగా ఈస్టర్న్ యూరోపియన్స్ వీళ్ళందరూ ఆక్యుపై చేసేసారు లండన్ని బేసిక్గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వీళ్ళల్లో కూడా ఒక రెవల్యూషన్ అనేది మొదలైంది. సో అమెరికాలో ట్రంప్ చేశాడు, ఎందుకు చేయలేదు అని చెప్పి ఇంకా అందరూ న్యూస్ ఛానళ్లలో అడ్డదిడ్డంగా డబ్బ స్టార్ట్ చేస్తుంటే ఈ హీట్ తట్టుకోలేక ఇప్పుడు హోమ్ ఆఫీస్ వాళ్ళు ఒక 2-3 వీడియోలు రిలీజ్ చేశారు. మేము 600 మెంబర్స్ని పట్టుకున్నాము అని చెప్పేసి. మన మీడియా వాళ్ళకు తొందర ఎక్కువ కదా, అసలు అది న్యూస్ ఏంటో కరెక్ట్గా తెలుసుకోరు. బేసిక్గా ఇది ఎప్పుడో 6 months బ్యాక్ విజువల్స్ ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేశారు. ఎందుకు ఇన్ని రోజుల నుంచి రిలీజ్ చేయలేదు అని చెప్పి ఇక్కడ లోకల్ మీడియా వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు. బేసిక్గా వీళ్ళు ఇప్పుడు పట్టుకున్న వాళ్ళు కాదు. వీళ్ళు ఏది మన ఇండియన్ రెస్టారెంట్లో కానీ లేకపోతే మన కార్ వాష్లు ఉంటాయి, కార్ వాష్ల దగ్గర పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళంతా ఇప్పుడు ప్రజెంట్ మొన్నటికి మొన్న ట్రంప్ వల్ల పట్టుకున్న వాళ్ళు కాదు. వీళ్ళందరినీ ఎప్పుడో పట్టుకొని ఎప్పుడూ డిపోర్ట్ చేశారు. ఒక సీక్రెట్ లొకేషన్కి డిపోర్ట్ చేశారు. అసలు ఏ లొకేషన్కి డిపోర్ట్ చేశారు అంటే అది అన్డిస్క్రైబ్డ్ లొకేషన్ ఏదో అంటారు కదా, ఎక్కడికి పంపించారో తెలీదు, ఏం చేశారో తెలీదు. బట్
ఇది ప్రెజెంట్ ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు జరుగుతున్న రైట్స్ అయితే కావు. మనకి ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేక వీళ్ళందరూ ఏంటంటే ఎంబటే డిబేట్లు పెట్టేసేసి స్టార్ట్ చేసి యుఎస్ తరహాలో యూకే లాగా పంపించేస్తున్నారు. బట్ కానీ అంత ఈజీగా సింపుల్గా ఇక్కడ నుంచి ట్రంప్ ఆ మనిషి వేరు, వాడు ఏదైనా చేస్తాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొంత సాఫ్ట్ కార్నర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, బ్రిటిష్ వాళ్ళకి. కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు అందరినీ ఎత్తి పంపించేస్తారు అనేది అయితే నేనైతే నమ్మను. బట్ ఇప్పుడు ప్రెసెంట్ నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ మాత్రం నిన్న మొన్న పట్టుకొని ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే కాదు, ఇవి ఎప్పుడో 6 నెలల క్రితంవి. సో బట్ స్లోగా ఇక్కడ కూడా రెవల్యూషన్ అయితే స్టార్ట్ అయింది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా మంది ఉన్నారు, మన వాళ్ళే ఉన్నారు, డ్రైవర్లే ఉన్నారు, వాళ్ళే ఉన్నారు, డెలివరీ డ్రైవర్లు ఉన్నారు, ఇంకొకళ్ళు ఉన్నారు. ఎందుకంటే క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు చేస్తూ వీళ్ళంతా కాలం వెళ్ళదీస్తున్నారు. సో ప్రెసెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కూడా చాలా వరస్ట్గా ఉంది. జాబ్ మార్కెట్ లేదు, లోకల్ వాళ్ళకి జాబులు లేవు, పార్ట్ టైం జాబులు సరిగ్గా రావట్లేదు. సో ఫర్దర్ నేను కొన్ని వీడియోలు అప్డేట్ చేస్తాను. ఎవరైనా యూకే వద్దాం అనుకున్న వాళ్ళు, స్టూడెంట్స్ కానీ లేకపోతే వర్క్ పర్మిట్ మీద వచ్చే వాళ్ళు కానీ, స్కిల్ వర్కర్ వీసాలు కానీ చాలా చేంజెస్ వస్తున్నాయి. సో వీళ్ళు ఐఎల్ఆర్ చేంజ్ చేస్తున్నారు, తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా బ్రిటిష్ పాస్పోర్ట్కి చేంజ్ చేస్తున్నారు, ఫీజులు పెంచుతున్నారు, అన్నీ చాలా చాలా ఉన్నాయి. నేను ఫర్దర్ స్లోగా అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ఫర్దర్ వీడియోస్. ఎవరైనా యూకే రావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ ఫాలో అవుతే నేను ఇప్పటి నుంచి యూకే మీద కూడా యూఎస్తో పాటు వీడియోస్ పెడుతూ ఉంటాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.